స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. మిత్రులారా, గత ఒక 20-25 రోజులుగా తెలంగాణలో మరొక అంశము కొంచెము రాజకీయ వేడిని పుట్టించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేంటంటే మేడిగడ్డ బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చేస్తున్నారని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. దాంతోపాటు కొన్ని ఛానళ్లలో కొన్ని కథనాలు కూడా రావడం జరిగింది. సో మరి అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి అయితే నేను మేడిగడ్డ బ్యారేజీకి వచ్చిన. మేడిగడ్డ బ్యారేజీ తెలంగాణ రాజకీయాల్లో ఒక భూకంపం లాంటిది. ఒక అధికారంలో ఉన్న పార్టీని మొత్తం కింద పడేసి, అంటే అధికారాన్ని కోల్పోయే విధంగా చేసినటువంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక ప్రాజెక్ట్ అనమాట ఇది. ఇదే బీఆర్ఎస్ పార్టీకి ఒక అతిపెద్ద డ్యామేజ్ చేసిందని కూడా ఒక వాదన అయితే ఉంది. మరి నిజంగానే ఇక్కడ బాంబులు పెట్టి మేడిగడ్డ బ్యారేజ్ని కూల్చేస్తున్నారా అనేది తెలుసుకోవడానికి వచ్చిన. నా బ్యాక్గ్రౌండ్ కనిపించేది అదే. ఇక్కడైతే అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు, కానీ మధ్యలో ఎక్కడైతే పిల్లర్లు కొంగినాయో అక్కడ ఒక గేట్ను మొత్తము కట్ చేసేసి తీసేసారు. మనం అది కూడా చూద్దాము. ఫస్ట్ అయితే కింద బ్యారేజ్ కట్టేటప్పుడు ముందు ఒక చిన్న ఆనకట్ట అనేది కడతారు కదా, దాన్ని కొన్ని సందర్భాల్లో కాపర్ డ్యామ్ అట్లా అని కూడా పిలుస్తారని తెలుస్తోంది. అయితే ఆ ప్లేస్లో నేనున్నా. మరి ఇక్కడ ఏమన్నా బాంబులు పెట్టి పేల్చిర్రా, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చూపించినట్టు చేపలు చనిపోయినాయని చూపించినట్టు కూడా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా అనేది మనం అక్కడ పోయి చూద్దాము. ఆ తర్వాత ఏ గేట్ని అయితే కట్ చేసిరో అది కూడా చూద్దాము. ఇక్కడ మొత్తానికి ఈ మేడిగడ్డ బ్యారేజీ తాజా పరిస్థితి ఏందో క్లియర్గా ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నదంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్. ఇది ముందు సైడ్ అంటే గోదావరి ఇగో ఇట్ల నుంచి వస్తుంది. అటు ముందు పోతే కాళేశ్వరం ఉంటుంది. ఇది మేడిగడ్డ బ్యారేజీ. అది ఇక్కడ మనకు మానేరు వాగుపై నిర్మించిన, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఒక చెక్ డ్యామును ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము కూల్చివేసింది. ఆ నేపథ్యంలో అంటే ఇక్కడ మేడిగడ్డ బ్యారేజీని కూడా కూల్చేస్తున్నారని ఒక టాక్, ఒక ప్రచారం జరగడంతో మన మీడియాలో అయితే ఒక విపరీతమైన చర్చ నడిచింది. మరి అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అయితే నేను ఇక్కడికి వచ్చిన. ఫ్రెండ్స్, ఇగో ఇది ఇప్పుడు ఈ ఇట్లా గేట్లు అవన్నీ కట్టాలంటే ముందుగా ఈ నీటిని కొద్దిగా ఆపాల్సి వస్తుంది, ఆపి మళ్లించాల్సి వస్తుంది. ఆపి మళ్లించాలంటే మళ్ళీ ఒక చిన్న ఆనకట్ట కట్టాలి. ఇగో ఇట్లా ఉండే అనమాట. ఆ ఆనకట్ట ఇట్లా ఉండే, అక్కడ వరకు అట్లా ఉండే అనమాట. అయితే దాన్ని పేల్చేసారు, ఎందుకంటే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కొలాప్స్ చేసేసారు. దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, మేడిగడ్డ దగ్గర ఎలాంటి పేలుళ్ళు అయితే లేవు. అంటే ఈ బ్యారేజ్ని కూల్చే ప్రయత్నాలు అయితే ఏం జరగట్లేవు ఇక్కడ. సరే, ఎవరు లేరు ఇక్కడ. అక్కడ కుంగింది పిల్లర్లు, అక్కడ కుంగినాయి, అక్కడ కుంగినాయి. పిల్లర్లు కుంగితే గేటు కిందికి పోతుంది అనమాట.
ఈ చెక్ డ్యామ్ని గతంలో ఎప్పుడో ఒక ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతనే దీన్ని కొలాప్స్ చేసేసారు. ఇక ప్రస్తుతానికైతే ఇక్కడ అలాంటివి ఏం లేవు. చేపలు పట్టుకుంటే వాళ్ళు ఉన్నారు ఈడ. ఇక మనం పైకి పోదాం. పైన ఎక్కడైతే గేటు కట్ చేసిరో అక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజీ మనకు ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టుంటుంది. అంటే తెలంగాణకు బార్డరు, తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ మధ్యలో ఉంటుంది. ఇగో ఇగో ఇదంతా కనిపించేదంతా మహారాష్ట్ర. ఇదంతా మహారాష్ట్ర. ఇక అక్కడ కనిపించే బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దాటితే మహారాష్ట్ర, అక్కడ చెక్ పోస్ట్ ఉంది. ఇక ఇది తెలంగాణ. అంటే వాస్తవానికి గోదావరిలో సగం మహారాష్ట్రలో ఉంటుంది. ఇటు ముందుకు పోతే ఇంద్రావతి నది వస్తుంది. ఆ నది కూడా గోదావరిలో కలుస్తుంది. ఆ నదిని స్టార్ట్ అయిన నుంచి అక్కడ నుంచి అటు ఛత్తీస్గఢ్ ఉంటుంది ఒక సైడు, లెఫ్ట్ సైడు. రైట్ సైడ్ తెలంగాణ ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ బ్యారేజీ ఇక్కడ మనకు తెలంగాణకు దూరంగా అంటే చివర ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో వాస్తవానికి తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది మనకు. కాకపోతే ఇక్కడ జాలర్లు, ఇసుక, ఈ డంపింగ్, ఈ ట్రాన్స్పోర్ట్ చేసేటోళ్ళు ఎవరైనా తిరిగినప్పుడు మాత్రమే ఇక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి చెప్పే ఛాన్స్ ఉంటుంది. సో కనిపించేది ఇదన్నీ ఇక్కడ నుంచి అంతా మహారాష్ట్ర. సో ఇక్కడ ఇది పెద్ద కెనాల్ అనమాట. ఇది మరి ఈ కెనాల్ ఎందుకు ఉంది అని డౌట్ రావచ్చు. వాస్తవానికి ఏ డ్యామ్ కట్టినా కూడా వీలుంటే ఆ నదికి రెండు వైపులా రెండు పెద్ద కాలువలు తవ్వుతారు. వీలు లేకపోతే ఒకటే తవ్వుతారు. ఎందుకంటే ఇక్కడ డ్యామ్ చెక్ డ్యామ్ కాబట్టి, ఇది అంటే ఒక పెద్ద చెక్ డ్యామ్ లెక్క కాబట్టి నీళ్ళు స్టోరేజ్ చేస్తారు. కాబట్టి బాగా స్టోరేజ్ ఎక్కువ నీళ్ళు ఎక్కువ స్టోర్ అయినప్పుడు ఇలాంటి రెండు వైపులా ఉన్న ఇలాంటి కాలువల ద్వారా వాటర్ అనేది తిరిగి మళ్ళీ ముందుకు పోయి అటు మళ్ళీ గోదావరిలో కలుస్తుంది. దీనివల్ల ఈ డ్యామ్ కూడా ఏదైనా డ్యామేజ్ కాకుండా, ఫ్లో ఎక్కువైనప్పుడు ఏదైనా డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎట్లయినా ఇట్లే కడతారు దాదాపు ఆల్మోస్ట్ చాలా వరకు. ఇది కథ. కనిపించేదంతా ఇది మహారాష్ట్ర. మహారాష్ట్ర ఇదంతా అడవి, ఫారెస్ట్, చాలా డీప్ ఫారెస్ట్. అటు కొంచెం ఇటు రైట్ సైడ్ ఒక 20 కిలోమీటర్స్ పోతే ఛత్తీస్గఢ్ బార్డర్ వస్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్ ఇటు పోతే సిరోంచ వస్తుంది. సిరోంచ మళ్ళీ కాళేశ్వరం దగ్గర పోతుంది అనమాట. సో ఇది పరిస్థితి. ఈ బ్యారేజీ ఎక్కడైతే పిల్లర్లు కుంగినాయో అక్కడ ఆ గేట్ అనేది ఒకటి కట్ చేసిరు. దాన్ని చూద్దాం. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇటు ఒక చెక్ పోస్ట్ ఉంటుంది తెలంగాణది, అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ వాస్తవానికి మనకు ఈ ప్రాజెక్టు మనం అటు నుంచి మన తెలంగాణ నుంచి వస్తే అంటే అంబటిపల్లి. వాస్తవానికి ఇది మేడిగడ్డ బ్యారేజ్ అంటే రిజిస్టర్లో బయటికి మాత్రమే మేడిగడ్డ అని పిలుస్తారు. వాస్తవానికి ఇది అంబటిపల్లి బ్యారేజ్. ఇది మేడిగడ్డ అనేది నాకు తెలిసి ఇక్కడ ఊరైతే లేదు. మేడిగడ్డ అనే ప్రాంతం అయితే కనబడుతూ ఉంటుంది మ్యాప్లో. ఈ ప్రాంతం ఆ ఏరియాను మేడిగడ్డ అని పిలుస్తారు కావచ్చు, లేకపోతే అంబటిపల్లినేమో మరి దాన్నే ఇంకో పేరుగా మేడిగడ్డ అని పిలుస్తారో తెలియదు. కానీ అసలు వాస్తవానికి ఈ డ్యామ్ పేరు అది అంబటిపల్లి. ఇది బ్యారేజ్ అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ డ్యాము బ్యారేజ్, డ్యామ్ వేరు బ్యారేజ్ వేరు అని ఇట్లా పిలుస్తూ ఉంటారు. ఏది పిలిచినా ఏది చేసినా గదే అర్థం వస్తుంది. కొంతమంది మేధావులు ఉంటారు. గతంలో నేను ఈ మేడిగడ్డ బ్యారేజ్ గురించి ఒక వీడియో చేసిన. ఇది ఎక్కడెక్కడ పగుళ్ళు బాసింది, అంటే ఇక్కడ ఏ డ్యామేజ్ అయింది అనేది క్లారిటీగా ఏ మీడియా వాళ్ళు చూపిస్తలేరు. మనం కూడా చూసినట్టు ఉంటుంది, ప్రజలు కూడా చెప్పినట్టు ఉంటుందని నేను ఇక్కడికి వచ్చి చూపిస్తే అది డ్యామ్ కాదరా నాయన అని ఒకరు అంటారు. ఏం చదువుకున్నావు అని ఒకరు అంటారు. ఇట్లా చాలా పెద్ద ఇంజనీర్ పోయిన వాడు ఈయనే ఇంజనీర్ ఎట్లయితే నా స్వామి, మరి అంత పెద్ద ఇంజనీర్లు కడితే మరి ఇట్లా ఎందుకు కుంగిపోతుంది మరి. అది వేరే మ్యాటర్. కానీ ఇది పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడే కుంగింది మేడిగడ్డ బ్యారేజ్. మనం ఎగ్జాక్ట్లీ ఆ పిల్లర్స్ పైనే ఉన్నాం. ఒక్కడ పిల్లరు
ఇగో ఇదే చోట, ఇది మిడిల్ అన్నమాట, మిడిల్ పిల్లర్. ఇది బాగా లోతు కుంగింది ఇది. ఇగో ఈ గేట్నే తీసేసిరు, కట్ చేసి తీసేసిరు. ఇక మిగతా అన్ని గేట్లను లేపేసారు, పైకి లేపిరు. ఇగో ఇదొక్క గేట్ మాత్రం మొత్తానికి కట్ చేసేసారు, తీసేసారు అనమాట గేట్ని. అట్లా ఉంటుంది కదా, అట్లా గేట్ ఉంటుంది కదా, దాన్ని తీసేసారు. ఒకసారి మనం గోదావరి లోపల సైడ్ చూద్దాం. ఇగో ఇది, ఇగో ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇగో మిడిల్ పిల్లర్ బాగా కుంగింది అనమాట. ఇగో ఇది ఫ్రెండ్స్. మీకు ఇంకో విషయం చెప్తా. ఏంటంటే ఇగో ఇది ఇది బ్రిడ్జి కదా, అంటే గేట్ల పైన అటు ఇటు రాకపోకలు సాగించేందుకు కట్టినటువంటి బ్రిడ్జి కదా ఇది. ఇగో ఈ బ్రిడ్జి గోడ కూడా నాసిరకమే. ఇగో ఇప్పుడు కట్టి 4-5 సంవత్సరాలు అవుతుందా. ఇగో చూడరి, మొత్తం మొత్తం ఏడుకాకి పగులే. ఇగో ఈ నుంచి ఇటు పిల్లర్స్ కుంగిపోయిన బ్రిడ్జ్ అనమాట ఇది. పిల్లర్స్ కుంగిపోయిన ప్లేస్ ఇది. ఇగో ఈ లోపల ఇగో ఇట్లనే ఉంది, ఇగో మొత్తం మొత్తం పగులు పట్టింది. ఇగో ఇక్కడ కూడా ఇది కూడా అట్లే ఉంది. ఇగో మొత్తం అంటే ఏం లేదు, ఇక్కడ కట్టడమే నాసిరకం కట్టిల్లు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం ఈ కట్టడం అంటే సిమెంట్ తక్కువ వేసిరా లేకపోతే డూప్లికేట్ సిమెంట్ వేసిరా అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఇది ఒకటే కాదు, మొత్తం ఈ బ్రిడ్జ్ మొత్తం అట్లే ఉంది. ఇగో మొత్తం ఇది 4-5 సంవత్సరాలకే గిట్ల అవుతా. అది అంటే ఎంత నాసిరకంగా కట్టిర్రు ఈ డ్యామ్ని, ఈ బ్యారేజ్ని అనేది మనం అర్థం చేసుకోవాలి. కింద కూడా మొత్తం అది పగులు పట్టింది, కనిపిస్తుందా. పగులు పట్టింది. ఈ 4-5 సంవత్సరాలకే ఇట్లా పగులు పడితే ఇక ఏం నీటిని స్టోర్ చేస్తుంది ఈ బ్యారేజ్, ఈ గేట్లు, ఈ పిల్లర్సు. ఇగో ఇది పరిస్థితి. ఇక్కడ నిర్మాణ లోపము అంటే ఇది కాంక్రీట్ సిమెంట్ కరెక్ట్ వాడలేదు, ఐరన్ కరెక్ట్ వాడలేదు. ఇది నిర్మాణ లోపం మాత్రమే. ఈ 4-5 సంవత్సరాలకే ఇట్లా అయిపోవడం ఏంది. ఈ బ్యారేజీ 50-60 సంవత్సరాలు ఉండాల్సిన బ్యారేజీ కనీసం ఎంత లేదనుకున్నా అట్లాంటిది
ఇంత తొందరగా ఇట్లా డ్యామేజ్ అయింది అంటే ఇది నాసిరకం సిమెంట్ వాడిర్రా లేకపోతే సిమెంట్ తక్కువ వాడిర్రా అనేది ఇక్కడ తేలాల్సిన విషయం. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికైతే చూసిరు కదా మేడిగడ్డ బ్యారేజ్ తాజా పరిస్థితి. మరిన్ని విషయాలను